హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మరియం సుల్తాన్ ఛానల్. టుడే లేట్ అయిపోయిందండి వీడియో అప్లోడ్ చేసరికి. ఇవాళ బయట బాగా కోల్డ్గా ఉంది. మార్నింగ్ నుంచి నాకు బేబీతోనే టైం స్పెండ్ చేయడం సరిపోయింది. సో అందుకు నేను ఇవాళ నైట్ 12:30కి ఈ టైంలో స్టార్ట్ చేశానండి నేను వీడియో తీయడం. ఓకే అండి, ఈరోజు వచ్చేసి ఎప్పుడైనా నేను ఏంటంటే ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడా అని నేను ఈగర్లీ వెయిట్ చేసే టైం వచ్చేసిందండి. మా డాక్టర్ వచ్చేసి మా బేబీకి ఇంకా సాలిడ్స్ పెట్టమన్నారండి. నేను 2 వీక్స్ అవుతుంది స్టార్ట్ చేసి. బేబీస్కి మనం ఏ ఫుడ్ అయినా సరే అండి 3 డేస్ పెట్టి వాళ్ళకి అది పడుతుందో లేదో అని మనము గమనించి, అది ఒకవేళ వాళ్ళకి పడితే అది మనం స్టార్ట్ చేయాలండి. ఒకవేళ పడకపోతే అది మనము లీవ్ చేసి ఇంకో కొత్త ఫుడ్కి స్టార్ట్ చేయాలండి. అది బేబీ ఫుడ్ పడుతుందా పడటం లేదా అని మనకి ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ వచ్చేసి ఒకవేళ బేబీకి ఫుడ్ పడకపోతే ఎలర్జీస్ వస్తాయండి. వాళ్ళకి మెయిన్గా వచ్చేసి మోషన్స్లో కూడా ప్రాబ్లం వచ్చేస్తుందండి. స్కిన్ పైన వచ్చేసి రెడ్డిష్గా ఎలర్జీస్ అనేవి వచ్చేస్తాయండి. సో అలాంటి సిమ్టమ్స్ కనుక మనం చూసినట్లయితే ఆ ఫుడ్ మనము బేబీకి అవాయిడ్ చేసేసేయాలండి. వచ్చేసి నేను ఈ వీడియోస్లో నేను మా బేబీకి ఏ ఫుడ్ అయితే తనకి పడుతుందో ఆ ఫుడ్ మాత్రమే నేను నా వీడియోస్లో పెట్టాలనుకుంటున్నా అండి. మెయిన్గా వచ్చేసి నేను 2 వీక్స్ అవుతుంది కదా అండి నేను స్టార్ట్ చేసి బేబీకి. సో ఈ 2 వీక్స్లో మా బేబీకి ఏ ఫుడ్ అయితే తనకి సూట్ అయిందో ఆ ఫుడ్ నేను మీకు వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ముందుగా వచ్చేసి నేను ఇన్స్టంట్ రెసిపీ అండి. ఇన్స్టంట్ రెసిపీ అని ఎందుకన్నా అంటే, ఇప్పుడు మనం ఇది పౌడర్గా చేసి రెడీగా పెట్టుకోవడం వల్ల హాట్ వాటర్ చేసి అందులో 1 స్పూన్ ఈ పౌడర్ మిక్స్ చేసేసి రెడీ చేసుకుంటామండి. సో ఈ ఇన్స్టంట్ రెసిపీ ఏ విధంగా తయారు చేయాలో మనం వీడియోలో చూసుకుందామండి. లెట్స్ గో టు అవర్ టాపిక్ అండి. ముందుగా అండి ఈ ఈ ఇన్స్టంట్ రెసిపీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, 1 కప్ రైస్ అండి. నేను హాఫ్ కప్ కంటే కూడా కాస్త తక్కువగా ఉరద్ దాల్ తీసుకున్నా అండి. ఎందుకంటే ఇది బేబీస్కి చాలా మంచిది, అందుకు నేను ఇది తీసుకున్నా అండి. నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు అండి 1 స్పూన్. 1 స్పూన్ వచ్చేసి పెసరపప్పు. 1 స్పూన్ కంటే కాస్త తక్కువగా సోయాబీన్ అండి. అలాగే జీలకర్ర, వాము అండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ జీలకర్ర, వాము కాకుండా మిగిలిన ఐటెమ్స్ అన్నీ కూడా బాగా కడిగి వాష్ చేసి ఒక టవల్ పైన వేసేసి వాటిని డ్రై చేసుకోవాలండి. ఆ విధంగా వాటర్ అంతా పోయి డ్రై అయిపోయిన తర్వాత వాటిని ఒక ప్యాన్లో రోస్ట్ చేసుకోవాలండి. నార్మల్గా రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ జస్ట్ కొంచెం మంచి ఒక స్మెల్ వస్తుందండి. స్మెల్తో మనకి అర్థమైపోతుంది అవి రోస్ట్ అయిపోయాయి అనేసి. విడివిడిగా రోస్ట్ చేసుకోవాలండి, కలిపి కాదు. రైస్ని సపరేట్గా, ఉరద్ దాల్ని సపరేట్గా, ఈ విధంగా వాటిని సపరేట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసేటప్పుడు మనము ఆల్మండ్స్ కూడా అండి. ఆల్మండ్స్ వచ్చేసి 3 వేసుకున్నానండి నేను. ఈ 3 ఆల్మండ్స్ 1 కప్ రైస్కి వేసేసుకొని వీటిని నేను మిక్సీ పట్టేసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకున్నా అండి. పౌడర్ అయిన తర్వాత కూడా ఏంటంటే నేను స్ట్రైనర్ ఉంటుంది కదండి, దాంతో మళ్ళీ జల్లించేసుకున్నా అండి. ఈ విధంగా ఫైన్ పౌడర్ తయారు చేసుకున్నానండి. ఇది చాలా చాలా స్మెల్ చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ నేను కూడా మా బేబీకి ఏ ఫుడ్ పెట్టాలన్నా కానీ ఫస్ట్ నేను టేస్ట్ చేస్తా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దీన్ని వచ్చేసి మనం తయారు చేసుకునేటప్పుడు ఒక బౌల్లో మనము బేబీకి 1 స్పూన్ వేసామనుకోండి, 1 స్పూన్ వేసేసి నార్మల్ వాటర్లో ఒక లిక్విడ్ లాగా రెడీ చేసేసుకొని స్టవ్ పైన హాట్ వాటర్ పెట్టేసి అది బాగా వాటర్ వేడయ్యే టైంలో ఇది అందులో వేసేసుకొని సిమ్లో పెట్టి రెడీ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. సిమ్లో పెట్టి నార్మల్గా మనం జావా ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా తయారు చేసుకోవాలండి. తయారు చేసుకొని బేబీస్కి నేనైతే నార్మల్గా వచ్చేసి 11 మార్నింగ్ పెడుతున్నా అండి బేబీకి. సో మీరు కూడా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో నేను మా బేబీకి ఏ ఐటెం ఇంట్రడ్యూస్ చేశానో అది మీకు షేర్ చేసుకుంటాను. బాయ్ అండి, టేక్ కేర్.